ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మే 2న అమరావతిలో అర్ధంతరంగా ఆగిపోయిన పనులను పునఃప్రారంభించడానికి వస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక పండుగ వాతావరణంలో జరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి 5 లక్షల మంది విచ్చేస్తున్నారు. ఇది ఒక చరిత్ర. గతంలో ఎన్నడూ జరగలేదు. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో 50 లక్షల్లో ముందు 50 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 65 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్ల పనులు అమరావతిలో ప్రారంభించడానికి రంగం సిద్ధం చేశారు. అమరావతి ఏ అక్షర ఆకారంలో ఒక పైలాను కూడా ప్రారంభిస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఒక్క రోజులో 1,00,000 కోట్ల పనులు ప్రారంభించడం వర్చువల్గా అనేది ఒక చరిత్ర కాబోతూ ఉంది. దీంట్లో అమరావతి రైతులు పండుగ వాతావరణంలో ఆనందోత్సవాలతో పాల్గొంటున్నారు. కుటుంబ సమేతంగా మెడలో ఆకుపచ్చ కండవాలు ధరించి మహిళా రైతులు, కుటుంబ సభ్యులు అందరూ పిల్లలతో సహా మొత్తం ఇళ్ళన్నీ తాళాలేసి ఉంటాయి. ఎవరు ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు. అమరావతిలో ఉండే 29 గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా అక్కడ ఎవరు ఉండే పరిస్థితులు, అందరూ సభకే. 50,000 మంది ప్రధానమంత్రి హెలిప్యాడ్లో దిగిన తర్వాత 1.5 కిలోమీటర్లు రకరకాల పువ్వులు జల్లుతూ పూలతో స్వాగతం పలకబోతున్నారు. 3 వేదికలు. ప్రధాన వేదికపై 20 మంది, మరొక వేదికపై అమరావతి రైతు కుటుంబాలలో ఎవరైతే రైతు ఉద్యమంలో అసువులు బాశారో, ప్రాణాలను కోల్పోయారో వారి కుటుంబ సభ్యులను 30 మంది, దాంట్లో మహిళా రైతులు కూడా ఉన్నారు. అదొక వేదిక. మూడో వేదిక 100 మంది VVIPలు, కూటమికి చెందిన ముఖ్య అతిథులు ఆశీనులు కాబోతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఆహ్వాన పత్రికలో ఒక చిన్న అపశృతి దొర్లింది. అది ఎవరి లోపం? సెక్రటేరియట్లో, సచివాలయంలో GAD అనే శాఖ ఉంటుంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. దాంట్లో ఒక ప్రోటోకాల్ విభాగం అని ఉంటుంది. అంటే ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, లేదు కార్యక్రమాల నిర్వహణకు అతిథులకు ఇవ్వాల్సిన మర్యాదలు, తర్వాత విదేశాల నుంచి, స్వదేశం నుంచి, ఇతర రాష్ట్రాల వారు, ఇతర దేశాల వారు వచ్చినప్పుడు వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, కాన్వాయ్ ఎలా ఏర్పాటు చేయాలి, వాళ్ళకి అతిథి గృహాలు ఎలాంటివి ఏర్పాటు చేయాలన్నీ కూడా ఒక పుస్తకం ఉంటుంది, మాన్యువలే ఉంటుంది. అది చూసుకోవడం, చేయటం. ఇక్కడ ఒక చిన్న అపశృతి ఏంటంటే, ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే అసలు సిసలైన వ్యక్తి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావటానికి కారకుడు ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే ఎవరు ఆహ్వానించలా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనంతట తానే వచ్చి జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడిని పరామర్శించాడు. ఆయన కోపం కట్టలు తెంచుకుంది. ఆయనలో నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చినట్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. జైలు గేటు బయట పత్రికల వారు, టీవీల వారు, సోషల్ మీడియా వారు అందరూ ఏం చెప్తాడో అని ఎదురు చూశారు. వెంటనే నేను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని ప్రకటించేశాడు. మరోపక్క బీజేపీ ఆయనకి మిత్రపక్షం. కనీసం ఒక్క మాట కూడా బీజేపీతో మాట్లాడకుండా, చర్చించకుండా ధైర్యంగా, సాహసోపేతమైన నిర్ణయం అది. మిత్రధర్మం ఒక పక్క ఉన్నా
రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యము. పెద్ద ఆయన దేశం కోసం ఎంతో రాష్ట్రం కోసం కష్టపడిన చంద్రబాబు నాయుడిని వీళ్ళు జైల్లో పెడతారా? అటువంటి వాడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కొనసాగడానికి వీల్లేదని ఆయన ఆత్మసాక్షిగా ఆయన హృదయం చెప్పిన విధంగా నిర్ణయం తీసుకున్నాడు. సరే, ఏదైతే అవుతుంది. బీజేపీ మిత్రపక్షమైనా ఈ సమయంలో కాలయాపన చేయకూడదని ప్రకటించాడు. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల మొట్టమొదటిసారి ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఈ సామాజిక వర్గాల వారందరూ, వీరితో పాటు మత్స్యకారులు కూడా 100% కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. సాధారణంగా ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ వేరే రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా లేరు. అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉండేవారు. అందువల్ల అధికార పార్టీ వాళ్ళు ఆ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇక్కడ ఏంటంటే 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల సమన్వయం చాలా ముఖ్యము, కీలకము. మళ్ళీ 2029లో అధికారంలోకి రావాలంటే 3 పార్టీలు కలిసి ఉండవలసిందే. 3 పార్టీలు కలిసి ఉంటే 175 నియోజకవర్గాలు, 225 నియోజకవర్గాలు అవుతాయి. అప్పుడు ప్రచారం కూడా చేయవలసిన అవసరం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. 25 సీట్లు కూడా రావడం గగనం. ఈసారి 25 లోక్సభ సీట్లను పూర్తిగా కైవసం చేసుకునే సత్తా కూటమికి ఉంది. కనుక ఇటువంటి సమయంలో కొన్ని దుష్ట శక్తులు ఈ 3 పార్టీల మధ్యలో తంపులు, తగాదాలు, అగాధాలు పెట్టాలని చూస్తున్నాయి. కొంతమంది అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే అధికారులు ఉన్నారు ప్రభుత్వంలో. ఎందుకంటే ప్రభుత్వం మారినా, కూటమి ప్రభుత్వం వచ్చినా ఉన్న వాళ్ళతోనే పనులు చేయించుకోవాలి, కానీ కొత్త వాళ్ళని నియామకం చేసే అవకాశం లేదు. అదే ఐఏఎస్లు, అదే ఐపీఎస్లు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఐఆర్ఎస్లు అనేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర బీజేపీ కూటమిలో పనిచేస్తున్నారు. కనుక వాళ్ళ మనసులో కొంత ఉంటుంది. కొంతమంది అధికారులు కల్మషంతోనే పనిచేస్తారు. చిన్న లోపం అది తీవ్ర అగాధానికి దారితీస్తుంది. ఏంటి ఆ లోపం అంటే, ఆహ్వాన పత్రికలో ముఖ్య అతిథి ప్రధానమంత్రి మోదీ, దాని కింద పేరు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఆహ్వాన పత్రికలో ఎక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే లేదు. ఇది ఎవరి బాధ్యత? ఇది జీఏడీ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత. నాకు తెలుసు, చంద్రబాబు నాయుడుతో నాకు వ్యక్తిగతంగా ఉన్న అనుభవంతో చెప్తున్నా. ఆయన ఎంత చిన్న విషయమైనా కూడా ఏమనుకోడు. ఆయన అడిగితే చెప్తాడు. ఒక టీచర్ని విద్యార్థి అడిగితే ఎలా సమాధానం చెప్తాడో ఎప్పుడు చిరాకు పడ్డు. ఇప్పుడు జీఏడీ ప్రోటోకాల్ అధికారులు ఉన్నారు, వాళ్ళు ఐఏఎస్ అధికారులు. వెళ్ళి ఒక్క నిమిషం కుర్చీలో కూర్చోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వేయమంటారా అని అంటే, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం కాదు. ఆయన ఒకటే చెప్పాడు, ప్రభుత్వ ప్రకటనలు కానీ ఏదొచ్చినా నాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బొమ్మ ఉండాలి, ఆయన పేరు ఉండాలని ఎప్పుడో చెప్పాడు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఫోటో రాష్ట్రంలో ఉండే ప్రతి కార్యాలయంలో ఈనాడు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కుతుంది. నేను మొన్న ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళా. అక్కడ చంద్రబాబు నాయుడు బొమ్మ, దాని పక్కన ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంది. వాళ్ళే అంటున్నారు, సార్ మేము ఉద్యోగంలో చేరినాక ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం అనేది ఇదే తొలిసారండి, ఎప్పుడు పెట్టలేదని. ఆ విధంగా చంద్రబాబు నాయుడు అడుగడుగునా ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి గౌరవిస్తుంటే, ఈ అధికారులు మంత్రులేమో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇది మంత్రుల బాధ్యత కాదు, ఇది కేవలం జీఏడీ శాఖ. ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు లేదో ఆయనకేం బాధ లేదు. ఆయన అసలు ఎప్పుడు ఫీల్ కాడు. చంద్రబాబు నాయుడిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక గురువులా భావిస్తాడు. గురువు దగ్గర నేర్చుకుంటున్నాడు. ఓ పక్క రాజకీయం నేర్చుకుంటున్నాడు, మరో పక్క పరిపాలనలో ఉండే మెలకువలు నేర్చుకుంటున్నాడు. మరి అటువంటి వారిద్దరి మధ్య
ఇది కొంత గ్యాప్, కొంత గందరగోళం వచ్చే అవకాశం ఉంది. సరే, కొంతమంది ఉంటారు జనసేన పార్టీలో నాయకులు, ఇప్పటికే సీఎం 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 అని ఎగురుతుంటారు, నినాదాలు చేస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలము ఆయనే పర్మనెంట్ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రికి నేను పర్మనెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అంతే. అసలే నేను సీఎం అనే పదం ఎవరు ఉచ్చరించవద్దు అని చెప్పాడు. కనుక పర్మనెంట్ సీఎం, పర్మనెంట్ డిప్యూటీ సీఎం, ఇది గమనించిన చంద్రబాబు నాయుడు వారి దృష్టికి నాలాంటి వారు ఒకరు తీసుకొచ్చారు. అయ్యా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పేరు ఆహ్వాన పత్రికలో లేదు, కొంచెం సోషల్ మీడియాలో కొద్దిమంది అలజడి ప్రారంభమైంది అంటే వెంటనే ఆయన సవరించుకున్నాడు, వెంటనే ఆదేశాలు ఇచ్చాడు. ముద్రించిన అన్ని ఆహ్వాన పత్రికలను పక్కన పెట్టి ఆగమేఘాల మీద కొత్త ఆహ్వాన పత్రికను ముద్రించి మళ్ళీ ఈసారి చూపించమన్నాడు. నాకు ఆహ్వాన పత్రిక తీసుకొచ్చి అర్జెంటుగా గంటలో ముద్రించమని చెప్పాడు. గంటలో ముద్రించుకొచ్చారు. ఈ రోజున గ్రామాల్లో మరి అందరికీ కొత్తగా ముద్రించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఉన్న ఆహ్వాన పత్రికలే పంపిణీ జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుంటారు. ఇవి ఉన్నారు కదా దుష్ట శక్తులు, విధ్వంస పార్టీ, విధ్వంసక ప్రభుత్వం, అడ్రస్ కోల్పోయి పునాదులు కూలిపోయి జెండా పీకేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఆహా ఓహో ఇది నారద పాత్ర పోషించడానికి భలే అవకాశము, భలే మంచి అవకాశం అని చెప్పి వాళ్ళు భావిస్తుంటారు. ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఇద్దరు కూడా నా పెద్ద కొడుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తుంటారు. ఎవరండి అంత ధైర్యంగా వచ్చి జైలు బయట నేనున్నాను మీకు అండగా అని చెప్పి నిలబడిన ఆ పవర్ స్టార్ని ఆ దంపతులిద్దరూ, నారా చంద్రబాబు నాయుడు దంపతులిద్దరూ పెద్ద కుమారుడుగా భావిస్తున్నారు. ఎప్పటికీ ఆయనే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలము పవర్ స్టార్ పవన్ కళ్యాణే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి. కొంతమంది కావాలని రెచ్చగొట్టి లోకేష్ అనేవాళ్ళు ఉన్నారు. లోకేష్ ఎప్పటికీ మంత్రిగానే ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే ఉప ముఖ్యమంత్రి, రెండో ఉప ముఖ్యమంత్రి పదవి ఉండదు. కనుక చాలా స్పష్టత ఉన్నది, కూటమిలో చాలా స్పష్టత ఉన్నది. ఎప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్మనెంట్, ఎప్పటికీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్మనెంట్, అట్లాగే లోకేష్ పర్మనెంట్ మంత్రి మాత్రమే. ఇది చూసారా చిన్న లోపం. అధికారులు 5 ఏళ్ళు ఆయన దగ్గర పనిచేశారు కదా, వంగి నమస్కారాలు పెట్టడం, చేతులు కట్టుకోవడం, ఆయన చెప్పిందల్లా చేయటం, పర్యవసానం ఆయన చెప్పిన దానిలో సంతకాలు పెట్టారు, జైలుకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన ఉన్నతాధికారులకు అవార్డులు, రివార్డులు, రాష్ట్రపతి అవార్డులు వస్తుంటే ఈ అవినీతి విధ్వంసక ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళకి ఈ రోజున చూస్తున్నారు కదా ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతో ప్రతిభ కలిగి భారతదేశంలోనే టాప్ మెరిట్లో ఉండే ఐఏఎస్, ఐపీఎస్ వచ్చిన తర్వాత వాళ్ళు జైళ్ళ గోడలు కటకటాలు లెక్క పెడుతున్నారు. ఏం అవసరం ఐఏఎస్లకి? మీ ఐఏఎస్ ఎవరు తీసేయలేరు కదా, ఎందుకు ఆ పాకులాట అనేది ప్రజలు భావిస్తున్నారు. ఏదేమైనా కొద్దిగా అలజడి, కొంచెం చిన్నపాటి అలజడి, టీ కప్పులో తుఫాన్ లాంటిది వచ్చింది. ఇది కూడా కొంతమంది ఉంటారుగా, ఆవేశపడుతుంటారు. జనసేన పార్టీలో ఆవేశపడేవాళ్ళు ఉన్నారు, బీజేపీలో ఆవేశపడేవాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఆవేశపడే ఉండేవాళ్ళు, వాళ్ళే కొంత ముప్పు తెస్తుంటారు. చిన్నదాన్ని టీ కప్పులో తుఫాను. సరే, సమస్యపోయింది. దీన్ని ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకూలంగా మలుచుకునే అవకాశం లేదు కదా. ఇది కథ సుఖాంతమే. ఇక భవిష్యత్తులో ఇటువంటి చిన్న లోపాలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగము జాగ్రత్త వహించి
వారికి అనుమానం వస్తే ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని, ఇది ప్రభుత్వ యంత్రాంగానికి ఒక చక్కటి గుణపాఠమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.